అతను ప్రజల మనిషి, ప్రజలతో ఉండాలి. పాపం ప్రజల దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. నేను కూడా కాల్ చేసి ధైర్యం చెప్పాను. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఇంకా ఇవే చూసుకొని అలా ఉండకండి. ఏం జరగాలో అది జరుగుతుంది. మీరు ధైర్యంగా ప్రజల్లోకి రండి. మీ కార్యక్రమాలు చేయండి అని నేను ధైర్యం చెప్పాను కూడా. ఎప్పుడు? నిన్న కాల్ చేసి చెప్పానండి. మరి ఏమన్నారు ఆయన? ఓకే, అలాగే చేస్తానని చెప్పారు. రేపు ఆగస్ట్ 15 కూడా కార్యక్రమం చేయడానికి రెడీ అవుతున్నారు. బయటకు వస్తా అన్నారా? వస్తారు. ఓకే. తర్వాత మీరు మీరు ఇందాక మనం మాట్లాడిందే, ఇప్పుడు మీరు మొదటగా మీరు కలిసినప్పుడు అంటే జనరల్గా బయట మాట్లాడుకుంటున్నది అంటే మీరు నిజంగా కూడా మీరు ఇప్పుడు ఫ్రెండ్ 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 అంటున్నా కానీ నిజంగా తనంటే ఇష్టం, మేము జీవితాంతం కలిసి ఉందాం అనుకుంటున్నాం, పెళ్లి చేసుకోలేదు కానీ మేము బాగానే ఉన్నామనే విధంగానే ఇద్దరు మాట్లాడుతున్న పరిస్థితి ఇద్దరిది కనిపించింది. ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, మీరు ఆయన చూడగానే ఏమనిపించింది? అలా చూడగానే అలా ఏం అనిపించలేదండి. వాళ్ళు పిలిచారు, రాజకీయాల్లోకి వచ్చాను. నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం కాబట్టి, ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి, ఎలాగా నాకు ప్రజలతో ఉండడం ఇష్టం కాబట్టి ఒప్పుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే మీరు మొదటగా మాట్లాడిన దాంట్లో చాలా అంశాలు అంటే మేము అడల్టరీ ఇవన్నీ మీరు తర్వాత గూగుల్ చేస్తే మీకు అంటే అది తెలిసిపోతుంది. చాలా మిస్టేక్ గా తీసుకుంటున్నారు. మిస్టేక్ కాదు, దాని అర్థమే అది కదా. నేనేమంటున్నానంటే ఆ రోజు ఆవేశంలో ఉన్నాను. నేను కలిసే ఉంటున్నాను, నేను కలిసే రాజకీయాలు చేశాను, నేను అక్కడే ఉండి కార్యక్రమాలను చేశాను. మీ వాడుక భాషలో అది లివింగ్ టుగెదర్ అంటారంటే, మీ వాడుక భాషలో అది లివింగ్ టుగెదర్. లివింగ్ టుగెదర్ అంటే పెళ్లి కానీ చిన్న చిన్న పిల్లలు ఉండి చేసేది. మీ వాడుక భాషలో అది అడల్టరీ అంటారా అంటే అడల్ట్స్ అని అంటారా, అడల్టరీ అంటారా అనుకున్నాను. దానికి అంత అదొక అంత మాధురి గారు, మీరు ఆలోచన చేయకుండా మీకు తెలియకుండా మీరు మాట్లాడేవారు మీరు కాదు. మీరు అమెరికాలో కూడా ఉండి వచ్చారు అంటే మీరు అక్కడ కూడా ఉన్నారు, మీరు మంచి చదువుకున్న వ్యక్తి, మీరు ఇవన్నీ మీకు అన్ని తెలిసినవే, సమాజం గురించి చూశారు, మీకు తెలియకుండా అన్న విషయం అయితే కాదు, అవునా? తెలియకుండా అయితే అనలేదు. మీ భాషలో అలా అనుకోవాలంటే అనుకోండి. అంటే మీరు అలా మీ లాంగ్వేజ్ లో, మీ లీగల్ మాటలో అంటే మీరు తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, మీ రాజకీయాలు అలా చేయకూడదు అని అంటే, సో మీరు ఇలా అనుకుంటే అనుకోండి, మీరు అడల్టరీ అనుకుంటే అనుకోండి. అంతేగాని మేమేం చేస్తున్నాం మాకు తెలిసి మేము తప్పుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అనుకోండి అనలేదు, మేము ఆ విధంగా ఉన్నామన్నారు మీరు. అడల్టరీ అంటే అనుకోండి అన్నాను. అనుకోండి కాదు, వింటారా ఇప్పుడు? ఏంటి వద్దులేండి, విని విని కలిసిపోయానండి. ఇంకేమైనా వినిపించండి కొత్త ఏమైనా ఉంటే. మరి మీరు అన్నారు, అదే అంటున్నాను నేను. లేదండి, ఆవిడ అంతా నేను అలా అంటే అన్నానంటే అలా అనుకోండి అన్నానంటే. సరే, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ అక్కడ వాళ్ళ అంటే ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి చూసుకుందాము ఈ డైవోర్స్ ఇవన్నీ ఏంటి అన్నట్టుగా కూడా అటు వాణి దగ్గర నుంచి వస్తున్నటువంటి విషయం. సో ఈయన మాత్రం నేను డైరెక్ట్ చూసుకుంటేనే మంచిది. అసలు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి అనే వ్యవస్థని హిందూ సాంప్రదాయం పెట్టింది, అంతేనా? అదే హిందూ సాంప్రదాయం డైవోర్స్ అనేది ఎందుకు పెట్టింది చెప్పండి మీరే. డైవోర్స్ అనేది ఎందుకు పెట్టింది అంటే, ఒక భార్యాభర్తల అండర్స్టాండింగ్ లోపం వచ్చినా, ఇరువురికి మనస్పర్ధలు వచ్చినా విడిపోవడానికి కూడా ఒక అవకాశాన్ని ఇదే మనకి కల్పించింది. ఇదే హిందూ వ్యవస్థ మనకి అది కూడా కల్పించింది డైవోర్స్.